హలో గైస్, వెల్కమ్ టు ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా రెండవ మ్యాచ్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ల మధ్య జరిగిన మ్యాచ్ రివ్యూ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ముందుగా టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకొని 228 రన్స్ స్కోర్ చేసి 10 వికెట్ కోల్పోయింది. మన టీమిండియా బౌలింగ్లో చూసుకుంటే మొదటి 2 ఓవర్లో హర్షిత్ రాణా మరియు మొహమ్మద్ షమి రెండు బ్యాక్ టు బ్యాక్ వికెట్లు తీసుకున్నారు. మొదటి 2 ఓవర్లో 2 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ 7th ఓవర్లో మొహమ్మద్ షమి మళ్ళీ ఇంకొక వికెట్ తీశాడు. ఈసారి అయితే శుభ్మన్ గిల్ ఒక సూపర్ మ్యాన్ క్యాచ్ పట్టుకున్నాడు. మళ్ళీ 9th ఓవర్లో ఫస్ట్ ఓవర్ వేయడానికి వచ్చిన అక్షర్ పటేల్ బ్యాక్ టు బ్యాక్ 2 వికెట్లు తీసుకొని హ్యాట్రిక్ మిస్ అయిపోయాడు. ఇన్ఫ్యాక్ట్ రోహిత్ శర్మ క్యాచ్ డ్రాప్ చేశాడు. రోహిత్ శర్మ క్యాచ్ డ్రాప్ చేయకపోయింటే ఛాంపియన్స్ ట్రోఫీలో హ్యాట్రిక్ వికెట్ తీసిన రెండవ ప్లేయర్గా నిలిచిపోయేవాడు. ఫస్ట్ 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ స్పీకర్లతో కష్టాల్లో ఉన్నప్పుడు జాకీర్ అలీ మరియు తౌహీద్ హృదయ్ 6వ వికెట్లో భాగంగా 154 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. ఈ పార్ట్నర్షిప్ వల్ల బంగ్లాదేశ్ కోలుకుంది, లేకపోతే ఇప్పటికో తొందరగా ఆల్అవుట్ అయిపోయేవాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ ఈ 154 పార్ట్నర్షిప్లో మన టీమిండియా 2 భారీ క్యాచ్లు డ్రాప్ చేశారు, లేకపోతే చాలా తొందరగా ఆల్అవుట్ అయిపోయేవాళ్ళు. మన టీమిండియా బౌలింగ్ చూసుకుంటే మొహమ్మద్ షమి 5 వికెట్లు, హర్షిత్ రాణా 3 వికెట్లు, అక్షర్ పటేల్ 2 వికెట్లు. బంగ్లాదేశ్ టీంలో తౌహీద్ హృదయ్ తన టీం కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చి ఒక మంచి సెంచరీ స్కోర్ చేశాడు. చేజింగ్ చేస్తూ బ్యాటింగ్లోకి దిగిన మన టీమిండియా శుభ్మన్ గిల్ మరియు రోహిత్ శర్మ మధ్య 10 ఓవర్లలో 69 రన్స్ స్కోర్ చేసి ఒక వికెట్ కోల్పోయింది. 36 బాల్స్ ఆడిన రోహిత్ 41 రన్స్ స్కోర్ చేసి పెవిలియన్కి చేరుకున్నాడు. విరాట్ కోహ్లీ 38 బంతులు ఆడి 22 రన్స్ స్కోర్ చేసి విరాట్ కోహ్లీ కూడా అవుట్ అయిపోయాడు. వెంటనే 17 బాల్స్ ఆడి 15 రన్స్ స్కోర్ చేసి శ్రేయస్ అయ్యర్ కూడా అవుట్ అయిపోయాడు. దెన్ అక్షర్ పటేల్ 12 బాల్ ఆడి 8 రన్స్ స్కోర్ చేసి అక్షర్ పటేల్ కూడా అవుట్ అయిపోయాడు. 145 రన్లకి 4 వికెట్లు కోల్పోయిన టీమిండియా 6th వికెట్లో కేఎల్ రాహుల్ మరియు శుభ్మన్ గిల్ మధ్య మంచి పార్ట్నర్షిప్ ఏర్పడింది. కేఎల్ రాహుల్ మరియు శుభ్మన్ గిల్ 46.3 ఓవర్లలో మ్యాచ్ను ముగించేశారు. ఇన్ఫ్యాక్ట్ కేఎల్ రాహుల్ కీపింగ్లో 3 క్యాచ్లు అండ్ బ్యాటింగ్లో 41 రన్స్ స్కోర్ చేశాడు. అండ్ శుభ్మన్ గిల్ చూసుకుంటే 129 బాల్స్ ఆడి 101 రన్స్ స్కోర్ చేసి ఒక మంచి సెంచరీ కూడా చేశాడు. ఇన్ఫ్యాక్ట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా వచ్చింది. ఇది గైస్ ఈరోజు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.